మైనారిటీస్ వాళ్ళకి సపోర్ట్ లేదు. ఆ మైనారిటీస్ ఏదైతే మేజర్‌గా ఈ స్లమ్స్ ఉంటాయో వాళ్ళకు ఇది రోయింగ్ ముస్లిమ్స్ వచ్చిండ్రు. అట్లాంటి బయటికెంచి వచ్చిన ముస్లిమ్సే వాళ్ళకి సపోర్ట్ చేస్తుర్రు తప్ప, హైదరాబాద్‌లో ఉన్న ప్రాపర్ హైదరాబాద్ ముస్లిమ్స్ వాళ్ళకసలు ఎటువంటి సపోర్టింగ్ అనేది వాళ్ళకి లేదు. ఎందుకు వాళ్ళు ఏమి డెవలప్ చేయలేదా? రోడ్లు కొంచెం వైడన్ అయినాయి అంటున్నారు. అండర్ పాస్‌లు అయితున్నాయి. ఎస్ఎన్‌డీపీకి సంబంధించిన నాలా పనులు జరుగుతున్నాయి. కొత్త ఫ్లైఓవర్లు వస్తున్నాయి అంటున్నారు. అవునండి. ఫ్లైఓవర్లు ఏమేసుకుండు, అతను ఏదైతే ఓఎస్సీ హాస్పిటల్‌కి అతని ఇంటికెంచి ఏదైతే శాస్త్రీనగర్ నుంచి వాళ్ళ ఇంటికి పోవడానికి ఏసుకుండు తప్ప, వేరే దగ్గర ఎక్కడ ఏసిండు చూపెట్టండి. ఏదైతే ఓఎస్సీ ఏది ఏసుకుండు, ఓఎస్సీ హాస్పిటల్ టు వాళ్ళ ఇంటికి శాస్త్రీనగర్ పోవడానికే ఉన్నది. మీరు చంద్రాయణగుట్ట రోడ్డు ఒకటే తప్ప మిగతా ఎక్కడ కూడా ఏం చేయలే. ఏదైతే ఇప్పుడు జంగమేటు ఫలక్నామా దగ్గర ఏసిండు. అది ఇప్పటివరకు కూడా ఇన్‌కంప్లీట్. దగ్గర దగ్గర 10 ఏళ్ల నుంచి అయితుందది. అంటే అవి కనిపిస్తలేవా? ఏదైతే ఓఎస్సీ హాస్పిటల్‌కి పోయేదుందో అదే చేసుకుండు తప్ప, వేరే ఎక్కడ కూడా చేయలే. ఇంకోటి అంటుర్రు మీరు అండర్ పాస్ అంటుర్రు. ఏదైతే ఇది మన హిందూ అంటే ఏదైతే తక్కువ సంఖ్యలో ఉన్నామో, ఇప్పుడైతే హిందువులం ఇక్కడ తక్కువ సంఖ్యలో ఉన్నామో, అక్కడ ఫ్లైఓవర్ ఏస్తుంటే ఈ బస్సు మొత్తం చాలా పెద్దగా డెవలప్ అవుతుండే. అట్లాంటిది అండర్ పాస్ ఏసిండు. ఇప్పుడు వర్షం పడంగానే ఆడ మొత్తం వాటర్ నిండిపోతుంది. చిన్నపాటి వర్షానికే నీళ్ళు నిండి ఇక్కడికించి అక్కడ పోలేము, అక్కడికించి ఇక్కడ రాలేము. అంటే డెవలప్మెంట్ అయింది ఎవరు పోయినాయి? వాళ్ళ స్కూల్స్ ఏదైతే మైనారిటీ స్కూల్స్ అంటున్నారు, మైనారిటీ స్కూల్స్ కూడా కాదు, ఓఎస్సీ బిల్డింగ్స్ అనేటివి పెరిగినాయి తప్ప వేరేది ఎటువంటిది పెరగలేదు. ఇప్పుడు ప్రోగ్రెసివ్ స్కూల్ ఉంది. ప్రోగ్రెసివ్ స్కూల్ ఏది మన ఇది శంషర్గంజ్లో ఉంది. అతనికి ఆస్తులు ఎక్కడికించి అంతగానం వచ్చింది? అతను ఒక చిన్న స్కూల్లో హెడ్ మాస్టర్ ఉండే. ఈరోజు దగ్గర దగ్గర 1000 కోట్ల ఆస్తి అనేది ఓఎస్సీ బినామీ పేరు మీద అతనికి. అంటే ఆ మాదిరిగా అట్లాంటోళ్ళు డెవలప్ అయ్యారు తప్ప, పాపం మైనారిటీ ముస్లిమ్స్ ఎవ్వరు కూడా డెవలప్ కాలేదు. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు ఇది ఏదైతే నాలా వచ్చినాయి అప్పుడు చెరువులు కబ్జా, మొత్తం ఉన్నలేని చెరువులని ఓల్డ్ సిటీలో ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులు కూడా కబ్జా చేసిండు. ఏ చెరువు చేయలేదు అన్నట్టు కాదు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలు వస్తాయి. బహదూర్పుర, చంద్రాయణగుట్ట, గోషామహల్, మలక్పేట్, యాకత్పుర, కార్వాను, ఇన్ని నియోజకవర్గాలు వస్తాయి. ఎక్కడా కూడా డెవలప్మెంట్ జరగలేదా? సరే, డెవలప్మెంట్ జరగకపోతే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంది? అండ్ రేపటి రోజు గెలిచిన వాళ్ళు ఏం చేయాలి? ఏం చేస్తే ఈ సమస్యలు దూరం అవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్ పెద్దగా చేయాలి. డెవలప్మెంట్ అంటే స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి మంచిగా చేయాలి. ఏది గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, ఇప్పటివరకు కూడా ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కూడా మనకు ఓల్డ్ సిటీలో లేవు. అంటే ఏ నియోజకవర్గంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి డెవలప్ లేవు. పోవాలంటే ఉస్మానియా లేకుంటే గాంధీ, అవి కూడా దరిద్రంగా ఉన్నాయి. అంటే ఇంతగానం అది ఇచ్చినాము ఇది ఇచ్చినాం అంటారు. ఎక్కడ కూడా ఏం చేయలేదే. ఎక్కడ చేసిండ్రు? ఏదైనా ఒక హాస్పిటల్ అనేది డెవలప్మెంట్ అయింది చూపెట్టండి. సరే, ఇప్పుడు పబ్లిక్ ఏం అవసరం? స్కూల్సు, హాస్పిటల్స్ మెయిన్ ఇంపార్టెంట్.